ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సృష్టిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి గోచారీత్యా 2026 సంవత్సరంలో ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఎటువంటి అదృష్ట యోగాలు కలిసి రాబోతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి విశేషంగా చూసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా సూర్య భగవానుడు అంతా కూడా స్వల్పంగా బలహీనంగా ఉంటారు కావున ఇక్కడి నుంచి మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడైతే జనవరి 28వ తారీఖు తర్వాత మీకు అంగారకుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఇక ఉచ్చ స్థానంలో మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద లభించడానికి కానీ, మీకంతా కూడా వాహన యోగం సిద్ధించడానికి కానీ, ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ, అధికంగా మీకంతా వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు గణించడం కానీ, ఈ వివిధ వ్యాపార రంగాల్లో ఎప్పుడైతే అంగారకుడు రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ ఉంటారో
అధికంగా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఈ యొక్క శునకాలకు కానీ పక్షులకు కానీ ఆహారం పెట్టడం వల్ల మీరంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పక్షులకి ఏమైనా ఆహారం పెట్టడం ఉండడం వల్ల సకల దారిద్ర్యం అంతా కూడా నివారణ కలుగుతుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క కందులు గాని మినువులు గాని శనగలు గాని నానబెట్టినవి ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం తద్వారా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి, అదృశ్యయోగం కలిసి రావడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి దత్తాత్రేయ స్వామి వారి వల్ల శీఘ్రంగా శుభ కార్యక్రమాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో నవగ్రహాలకి ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. జన్మ జన్మాంతరమైన దారిద్ర్యం అంతా కూడా నివారణ కలుగుతుంది. అధికంగా లాభాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ఇక్కడ జూన్ 14 తర్వాత బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల వృశ్చిక రాశి జాతకులకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జన్మ జాతకంలో ఈ యొక్క చంద్రభగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కావున జన్మజాత వశాత్తు చంద్రభగవాను ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకుంటూ ఉండాలి. సోమవారం రోజున, ప్రతి సోమవారం రోజున కొద్దిగా బియ్యం అంతా కూడా బ్రాహ్మణులకు దానం చేసుకుంటడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మనోవికారం అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక ఈ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకుంటారో ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బృహస్పతి, రాహు, చంద్ర భగవానుడికంతా కూడా మీరు జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ కలిగి గ్రహదేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి, రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి పదవి లభించడానికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల మీకు మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా లాభాలు ఇవ్వబోతున్నారు. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి క్రతువులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.